అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బర్నీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మంచి బ్లాగ్తో వచ్చేసానండి. మేము పీటల మీద కూర్చున్నాం ఫ్రెండ్స్. శ్రీవల్లి దేవత సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనేది మీకు చూపించడానికి ఈ వీడియో తీశానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూడండి. ఈ కళ్యాణం చూస్తే మాత్రం ఎన్నో జన్మల పుణ్యం అనేది జరుగుతుందండి. అంటే నేను చెప్పానని కాదండి, ఈ వీడియో చూడమని కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు కదండి. శ్రీవల్లి దేవత సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చూడాలి అన్న, పెళ్లి కాని వాళ్ళైనా పెళ్లి అవుతుందని ఖచ్చితంగా ఈ కళ్యాణం చూస్తే. అలాగే సంతానం కావాలి అన్నా, మీకు ఉద్యోగం కరంగా, వ్యాపారం కరంగా, మీకు ఏది కోరుకున్నా సరే స్వామివారిని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందండి. అలాగే మేము కళ్యాణ మహోత్సవాన్ని జరిపాం కదండి. మేము మా తరపున మాకున్న దాంట్లో మేము ఎలా చేసాము, ఏంటి, అమ్మవారికి ఏం పెట్టాము, నైవేద్యాలు, స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలు ఏమి సమర్పించాము అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాం. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూడండి. ఇది 3 పార్ట్స్గా నేను డివైడ్ చేశానండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా డివైడ్ చేస్తున్నాను. ఎందుకంటే లెంతీ వీడియో అయిపోతుంది కాబట్టి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పొంగలి చేశామండి. పొంగలి పులిహార ఒకటి, అండ్ ఇంకా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పానకం, చనివిడి, వడపప్పు, ఇవి స్వామివారికి అనేది పెట్టామండి. అలాగే పులిహార కూడా చేసామండి. అలాగే ఇంట్లో వంటలు అనేది దోసకాయ పచ్చడి, చిక్కుడుకాయ టమాటా కర్రీ అండ్ సాంబార్ అనేది పెట్టడం జరిగిందండి. సింపుల్గా చేసుకున్నామండి, ఎందుకంటే చాలా సింపుల్గా చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దాన్ని వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. చూపించాం కదండి, ఒక 2 కేజీల వరకు మేము పానకం చేసామండి. అంటే గుళ్ళో కదండి, శివాలయం గుళ్ళో జరిగింది. అందులో జనాలు కూడా వస్తారు కదండి కళ్యాణం చూడటానికి, వాళ్ళందరికీ ఇవ్వటానికి. అలాగే మేము ఇక్కడి నుంచి మా ఇంటికాడ నుంచి తీసుకెళ్ళిన పూజా సామాగ్రి అనేది ఇక్కడ చూపిస్తున్నాను. స్వామివారికి కళ్యాణం కాబట్టి పూలదండలు, పువ్వులు, జీలకర్ర, బెల్లం అనేది, అరటిపళ్ళు, తమలపాకులు, పూజకు సంబంధించిన సామాగ్రి అన్నీ అనేది ఈ వీడియోలో ఉంది. అలాగే తలంబరాలు కూడా గుళ్ళోనే కలిపామండి. తలంబరాలు, ఇక్కడ తాంబూలు, ఇవన్నీ ఇక్కడ పంతులు గారు అనేది కళ్యాణానికి మొదలు పెట్టడానికి ఇక్కడ అనేది రెడీ చేశారు ఫ్రెండ్స్. నేను స్వామివారి ఇక్కడ నుంచి వాయిస్ అనేది ఇవ్వనండి. డైరెక్ట్గా ఇక్కడ కళ్యాణం కాబట్టి స్వామివారికి నేను ఇక్కడ డైరెక్ట్గా వాయిస్ అనేది పెట్టేస్తాను. వీడియో అయితే చూసేయండి. ఇదిగోండి స్వామివారి కళ్యాణ మహోత్సవం కళ్యాణాలు వేస్తున్నా చూడండి. చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాంట్లో ఆప్షన్స్ కావాలని ట్యాప్ చేసి రోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి నేను యాక్టివ్గా వాయిస్ అనేది పెట్టేస్తున్నాను, చూస్తూనే ఉండండి. ఓం నమో యోగక్షేమం యోగి తంత్రయాత ఆశయ కామే విద్యాత ఇది ఆశయ సమృద్ధి ముగ్గురికి స్వామివారి ముగ్గురు చూపించేసి
ఇక్కడ పెట్టు. నువ్వు వెనక్కే ఉన్నా కాలు అక్కడి వెనక్కి నుంచి అలా చూద్దాం. ఓం ఓం యోగక్షేమ ఇద్దరు కలిసి ఓం యోగక్షేమ యోగ్యై యుక్తం వ్యాత ఆశీకామే యజ్ఞాతాని ఓం ఓం యోగక్షేమ యోగ్యై యుక్తం వ్యాత ఆశీకామే యజ్ఞాతాని ఆశిష సమృద్ధ్యై గ్రంథిం గ్రంథాది ఓం ఓం యోగక్షేమ యోగ్యై యుక్తం వ్యాత ఆశీకామే యజ్ఞాతాని ఆశిష సమృద్ధ్యై గ్రంథిం గ్రంథాది ఆశయవాద్యాం పరిగృహ్ణాది పుమానువై గ్రంథే త్రిపత్రే తన్మిధరం నిధరమేవాస్యనత్యేక ప్రజననాయ ఆశ్న సమృద్ధ్యై గ్రంథే గ్రంథాది ఆశయవాద్యాం పరిగృహ్ణాది పుమానువై గ్రంథే త్రిపత్రే తన్మిధరం అమ్మాయి అంటే అక్కడి నుంచి ఆశయవాద్యాం పరిగృహ్ణాది పుమానువై గ్రంథే త్రిపత్రే తన్మిధరం నిధరమేవాస్యనత్యేక ప్రజననాయ ప్రజాయతే ప్రజయా పశుభిర్యజమానః ప్రజమనాయ ప్రజాయతే ప్రజయా పశుభిర్యజమానః అసలు పెడతాం